ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, తిరుమల కొండపైన కానీ లేదా తిరుపతిలో కానీ శ్రీవారి భక్తులకు కూడా సేవ చేసుకోవడానికి శ్రీవారి సేవ అన్నది ఎప్పుడు విడుదలవుతుంది, ఏ విధంగా బుక్ చేసుకోవాలని చాలామంది మన శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి. మనకి ప్రతి నెల కూడా ఈ శ్రీవారి సేవ అన్నది టీటీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో ప్రధానంగా మనకి 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఒకటి శ్రీవారి సేవ, దాన్ని మనం జనరల్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం. 2 నవనీత సేవ, ఇది కేవలం ఆడవారు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. 3 పరకమణి సేవ, ఇది కేవలం మగవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఎంప్లాయీస్ కానీ లేదా 10th క్లాస్ పాస్ అవి 25 సంవత్సరాలు దాటిన ప్రతి యువకుడు కూడా ఈ పరకమణి సేవని అప్లై చేసుకోవడాన్ని శ్రీవారి సేవలో తరించడానికి అవకాశం ఉంటుంది. 4 దీన్నే సీనియర్ సూపర్వైజర్ సేవ అని పిలుస్తూ ఉంటారు, అంటే సీనియర్ సేవక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇందులో 45 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది మనకి రీసెంట్గా పెట్టడం జరిగింది. మనకి రేపు అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవ అన్నది ఈ నెల అంటే ఆగస్టు నెల 29వ తారీఖున ఉదయం 11 గంటలకి టీటీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి సేవలు అన్నది రేపు మనకి ఆగస్టు నెల 29వ తారీఖున ఉదయం 11 గంటలకి విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే తిరుమలలో కానీ అదేవిధంగా తిరుపతిలో కానీ సేవ చేసుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి సేవలో తరించండి. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి, రిపోర్టింగ్ ఎక్కడ చేయాలి, భార్యాభర్తలు ఇద్దరు కూడా పాల్గొనాలంటే ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో నేను మీకు ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మనకి ఈ శ్రీవారి సేవలు అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ. టీటీడీ దేవస్థానానికి సంబంధించిన వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవాలండి. ఇందులో మీరు గ్రూప్గా వెళ్తే గ్రూప్గాను, సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు ఈ సేవ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, గ్రూప్గా బుక్ చేసుకోవాలంటే మనకి ఎంతమంది ఉండాలని. గ్రూప్గా బుక్ చేసుకోవాలంటే మనకి మినిమం 10 మంది నుండి 15 మంది సభ్యులు ఉండాలండి. సింగిల్గా వెళ్తే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఇండివిజువల్గా కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సేవ బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు మనకి ఈ 4 రకాల సేవల్లో మీరు ఏ సేవకి ఎలిజిబుల్లో ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదువుకోండి. మనకి శ్రీవారి సేవ అన్నది 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉండాలండి. ఇందులో ఆడవారు కానీ మగవారు కానీ ఇద్దరు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అదే గ్రూప్ అనుకోండి, 10 మంది కానీ 15 మంది కానీ ఒక గ్రూప్గా ఒక టీమ్గా ఫామ్ అయ్యి మీరు ఈ సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రూప్లో ఆడవారు ఉండొచ్చు, మగవారు ఉండొచ్చు, ఇద్దరు కూడా కలిపి ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. లేదు విడివిడిగా ఆడవారు ప్రత్యేకంగా సేవ అన్నది ఒక టీం కింద బుక్ చేసుకోవాలనుకుంటే 10 మంది కానీ 15 మంది కానీ అలా కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మగవారు కూడా 10 మంది కానీ 15 మంది కానీ గ్రూప్గా కావాలంటే మీరు కూడా సెపరేట్గా గ్రూప్గా కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మిక్స్డ్గా కూడా మీరు, అంటే కొంతమంది ఆడవారు కొంతమంది మగవారు కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు కొంతమంది ఆడవారు మగవారు ఇద్దరు కూడా కలిపి వెళ్ళి సేవ చేసుకుంటూ ఉంటారు. అలా కూడా మీరు బుక్ చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా శ్రీవారి సేవలు మీకు అందుబాటులో ఉంటుందండి. మీ ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ లేదా మీకు పాస్పోర్ట్ కూడా మీరు ఐడి ప్రూఫ్ కింద ఇచ్చి ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం మీకు పూర్తి పేరు, మీకు ఫాదర్ నేము, పెళ్ళి కాకపోతే మీకు ఫాదర్ నేమ్ ఇస్తారు ఆడవారు అయితే, పెళ్ళి అయితే మీకు హస్బెండ్ నేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, మీకు అడ్రస్ కూడా చాలా క్లియర్గా మీరు అక్కడ ఇవ్వాలండి. అంటే అడ్రస్ అంటే మీకు సిటీ, మీకు స్టేటు, అదేవిధంగా మీకు పిన్ నెంబరు, డిస్టిక్, అదేవిధంగా స్టేట్ కూడా ఇచ్చి మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు మీకు బ్లడ్ గ్రూప్ కానీ అదేవిధంగా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా అక్కడ అడగడం జరుగుతుంది. మనకి టికెట్లు అన్నవి చాలా ఫాస్ట్గా బుక్ అయిపోతుంటాయి కాబట్టి, అంటే ఈ సేవకు సంబంధించి బట్టి చాలా ఫాస్ట్గా బుక్ అవుతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా స్టార్ మార్క్ రెడ్ కలర్లో ఉంటుందండి, అవి మట్టికి ఖచ్చితంగా ఫిల్ చేసేటప్పుడు ప్రయత్నించండి. మీకు ఇంకా టైం ఉంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ లేదా మీకు ప్రొఫెషనల్ డిజిగ్నేషన్ కానీ మీకు బ్లడ్ గ్రూప్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది.
అంటే టైం ఉన్నవాళ్ళు, లేదు టైం సరిపోతలేదు మాకు, ఇవి చాలా ఫాస్ట్‌గా ఫిల్ అయిపోతుంది అనుకుంటే, మీరు స్టార్ మార్క్ ఉన్నది ఖచ్చితంగా ఇచ్చి మీరైతే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇండివిడ్యువల్‌గా అయినా సరే, గ్రూప్‌గా అయినా సరే సేమ్ ఫార్మాట్ ఉంటుందండి అందరికి కూడా. ఇందులో మెంటల్లీ ఫిట్, ఫిజికల్లీ ఫిట్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ మట్టుకు మీరు ఖచ్చితంగా టిక్ మార్క్ పెట్టి మీరు బుక్ చేసుకోవాలి. మీకు సేవ అన్నది ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయానికొస్తే, మీకు రిపోర్టింగ్ టైమ్ మీరు ఏ రోజైతే సేవ బుక్ చేసుకుంటారో, మీరు అదే రోజున తిరుమల కొండపైన సేవా సదన్ 1, సేవా సదన్ 2 ఉంటాయండి. మీకు సేవా సదన్ 2 దగ్గర రిపోర్ట్ చేయాలి. ఆడవారు గాని, మగవారు గాని ఎవరైనా సరే సేవా సదన్ 2 దగ్గర రిపోర్ట్ చేసిన తర్వాత, మీకు డ్యూటీ అన్నది ఎక్కడ ఉంటుందన్నది ఒక చిన్న కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో పూర్తిగా మీకు ఏ రోజు డ్యూటీ ఎక్కడ ఉంటుందన్నది చాలా క్లియర్‌గా ఇవ్వడం జరుగుతుందండి. మీకు సేవ అన్నది 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే మాక్సిమం ఒక 6 అవర్స్ అన్నది డ్యూటీ అన్నది ఉంటుంది కాబట్టి, సేవ అన్నది ఎక్కడెక్కడ ఉంటుంది అనేటువంటి విషయానికొస్తే, మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. తిరుమల కొండపైన క్యూ లైన్‌లోకి పంపించేటప్పుడు చాలామంది శ్రీవారి భక్తులు మనకి సపోర్ట్‌గా, అదేవిధంగా అంటే ఇన్ఫర్మేషన్ గాని, హెల్ప్ చేస్తూ గాని ఉంటారు. అదేవిధంగా మనకి కంపార్ట్మెంట్‌లో గాని, బయట గాని కొన్ని ఫుడ్ స్టాల్‌ల దగ్గర కూడా మనకి స్వామివారి యొక్క అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతూ ఉంటుంది. కొన్ని ప్లేస్‌లో మనకి స్వామివారికి అగరబత్తులు గాని, అదేవిధంగా పూజా సామాగ్రి ఏదైతే ఉందో అవి గాని, బుక్స్ గాని వీళ్ళు అమ్మడం జరుగుతూ ఉంటుంది. కొన్ని ప్లేస్‌లో మనకి శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదానానికి వెళ్ళినప్పుడు మీరు చాలామంది చూసే ఉంటారు. మనకి భోజనం వడ్డించేటప్పుడు ఒకరు టీటీడీ సిబ్బంది అయితే, మరొకరు శ్రీవారి సేవకులు కూడా మనకి భోజనం అయితే వడ్డించడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి అన్ని ప్లేసుల్లో కూడా మనకి శ్రీవారి సేవకులు సేవ చేయడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి టెంపుల్ డ్యూటీ కూడా ఉంటుందండి. టెంపుల్ డ్యూటీ అంటే మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆనంద నిలయం, బంగారపాకుల్లో కూడా వీళ్ళకి డ్యూటీ అన్నది పడుతూ ఉంటుంది. ఇది కూడా మనకి లక్కీ డిప్‌లో మనకి ప్రతిరోజు సాయంత్రం 5 తర్వాత మనకి సేవా సదన్ 2 దగ్గర నోటీస్ బోర్డ్‌లో పెట్టడం జరుగుతుంది. అంటే ఇది మీరు సింగిల్‌గా బుక్ చేసుకున్నా సరే, లేదా గ్రూప్‌గా బుక్ చేసుకున్నా సరే, ఈ లక్కీ డిప్ అన్నది ర్యాండమ్‌గా తీయడం జరుగుతుందండి. అదేవిధంగా ఆ నవనీత సేవ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు కూడా టెంపుల్ డ్యూటీ అన్నది ఉంటుందండి. సింగిల్‌గా బుక్ చేసుకున్నా, అదేవిధంగా గ్రూప్‌గా బుక్ చేసుకున్నా కూడా వీళ్ళకి కూడా టెంపుల్ డ్యూటీ అన్నది తీయడం జరుగుతూ ఉంటుంది. శ్రీవారి సేవకుల యొక్క డ్రెస్ కోడ్ మగవారైతే వైట్ అండ్ వైట్ షర్ట్ గాని, అదేవిధంగా లుంగీ గాని, అదేవిధంగా ప్యాంట్ గాని ధరించి శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆడవారైతే మెరూన్ కలర్ బార్డర్‌తో ఉన్న ఆరెంజ్ కలర్ శారీ గాని, అదేవిధంగా మెరూన్ కలర్ బ్లౌజు, అదేవిధంగా పంజాబీ డ్రెస్ కూడా వేసుకొని సేమ్ డ్రెస్ కోడ్ పాటించి మీరు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సేవ బుక్ చేసుకునేటప్పుడు శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో, మీరు ఒక టీమ్‌గా బుక్ చేసుకున్నారనుకోండి 10 మంది గాని, 15 మంది గాని, అందులో కొంతమంది రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు, కొంతమంది ఆడవాళ్ళకి కుదరొచ్చు, కుదరకపోవచ్చు. దీనివల్ల మీరు మిగిలిన వాళ్ళందరూ కూడా మానేయాలి అనేటువంటి రూల్ ఏం లేదండి. ఎంతమంది ఉంటే అంతమంది మీరు తిరుమల కొండపైకి వెళ్లి సేవా సదన్ 2 దగ్గర రిపోర్ట్ చేయడానికి ఉంటుంది. అంటే ఉదాహరణకి మీరు 16వ తారీఖున సేవ అన్నది బుక్ చేసుకున్నారనుకోండి, మీరు సేమ్ 16వ తారీఖున తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర వెళ్లి మీరు రిపోర్ట్ చేయాలి. మీరు బుక్ చేసుకున్నప్పుడు ఆ ప్రింటౌట్ మీద డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్‌గా ఉంటాయండి. టాప్‌లో ఉంటాయి. ఒకసారి అవన్నీ కూడా చదువుకొని సేమ్ ప్లేస్‌కి, సేమ్ డేకి, సేమ్ టైంకి మీరు వెళ్లి రిపోర్ట్ చేయండి. ఇందులో మగవారు గాని, అదేవిధంగా ఆడవారు గాని, మనకి ఆడవారికైతే సేవా సదన్ 1 దగ్గర అకామిడేషన్ ఉంటుందండి. మగవారికైతే సేవా సదన్ 2 దగ్గర అకామిడేషన్ అయితే ఉంటుంది. ఇవి మనకి చాలా నీట్‌గా ఉంటాయి. చాలా బాగుంటాయండి. అదేవిధంగా ఈ సేవ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మీకు కూడా ఎటువంటి చిన్న పిల్లలు గాని, లేదా వేరొక పర్సన్ గాని తోడుగా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉండదండి. ఎవరైతే సేవ బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అటెండ్ అవ్వాలి. కూడా చిన్నపిల్లలు ఉన్నా కూడా టీటీడీ దేవస్థానం వారైతే యాక్సెప్ట్ చేయరు. అదేవిధంగా కొంతమంది మానేస్తూ ఉంటారు. వాళ్ళ ప్లేస్‌లో మరొక వ్యక్తిని తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత టీటీడీ దేవస్థానం వారిని రిక్వెస్ట్ చేయడం కూడా నేను చాలా సార్లు చూశాను కాబట్టి, మీరు చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. మీకు ఆ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఎవరైతే నేము, ఎవరి యొక్క ఆధార్ కార్డ్, ఐడీ ప్రూఫ్ ఇచ్చారో వీళ్ళు మాత్రమే ఖచ్చితంగా సేవ చేసేటువంటి టైంలో ఉండాలి. వీళ్ళ ప్లేస్‌లో మరొక వ్యక్తిని కూడా తీసుకువెళ్ళినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి శ్రీవారి భక్తుల విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, సేవ అన్నది ఎన్ని రోజులు ఉంటుందని. మనకి మాక్సిమం ఒక 7 డేస్ వరకు కూడా మీరు తిరుమల కొండపైన సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు తిరుపతి గనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 రోజులు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు తిరుపతిలో ఎక్కడ రిపోర్ట్ చేయాలంటే విష్ణు నివాసంలో రిపోర్ట్ చేయాలండి. మనకి రైల్వే స్టేషన్ దగ్గరే ఉంటుంది విష్ణు నివాసం. అక్కడ తిరుపతి ఆప్షన్ ఎవరైతే పెట్టుకున్నారో శ్రీవారి భక్తులు మీరు అక్కడ రిపోర్ట్ చేయాలి. మీకు అకామిడేషన్ కూడా విష్ణు నివాసంలోనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నవనీత సేవ అంటే
ఇది కేవలం ఆడవారు మాత్రం అప్లై చేయడానికి ఉంటుందండి. వీళ్ళ వయస్సు 35 సంవత్సరాల నుండి మనకి 50 సంవత్సరాలు ఉండాలి. ఇందులో మనకి సేవ అన్నది తిరుమల కొండపైన ఎస్‌వి గోశాలలో ఉంటుందండి. అంటే మంచికి చిలకడం గానీ, ముగ్గులు పెట్టడం గానీ, అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు అన్నీ గూడా మనకి ఉంటుంది. కాకపోతే వీళ్ళకి డ్యూటీ అన్నది 2 టైమ్స్ ఉంటుంది. మార్నింగ్ టైము, అదేవిధంగా ఈవినింగ్ టైం గూడా వీళ్ళకి షిఫ్ట్‌ల కింద డ్యూటీ అయితే శ్రీవారి భక్తులకి కేటాయించడం జరుగుతుంది కాబట్టి, మీకు కూడా శ్రీవారి సేవ చేసేటువంటి ఈ నవనీత సేవకెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి టెంపుల్ డ్యూటీ కూడా ఉంటుందండి. మీరు సింగిల్‌గా బుక్ చేసుకున్నా, అదేవిధంగా గ్రూప్‌గా బుక్ చేసుకున్నా కూడా మీకు కూడా సేవా సదన్ 2 దగ్గర సాయంత్రం 5 తర్వాత నోటీస్ బోర్డుల్లో పెట్టడం జరుగుతుంది. ఈ సేవకు సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు మీరు టెంపుల్ డ్యూటీ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పరకమణి సేవ అన్నది ఇది ఇద్దరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకటి ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ గానీ, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ గానీ మీ యొక్క జాబ్ కార్డు, మీ యొక్క ఐడీ ప్రూఫ్ అప్లోడ్ చేసి మీరు ఈ సేవ అనేది బుక్ చేసుకోవడానికి ఉంటుంది. ఇందులో ఎంప్లాయీస్ కోటా ఒకటి, అదేవిధంగా జనరల్ కోటా. జనరల్ కోటా అంటే 10th క్లాస్ పాస్ అవి 25 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పరకమణి సేవలోనే మనకి జనరల్ కోటా ఉంటుందండి. ఈ జనరల్ కోటాలో మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏబి అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. మీరు ఏదో ఒక షిఫ్ట్‌లో మీరు బుక్ చేసుకొని శ్రీవారి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరకమణి సేవ చేసేవాళ్ళు తిరుమల కొండపైన ఏ సేవ ఉంటుందంటే, స్వామివారికి వచ్చేటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో, కానుకలు లెక్కించడం అంటే డబ్బులు కానీ, చాలామంది డొనేషన్ చేస్తూ ఉంటారు కదా! అంటే అమౌంట్ అంటే ఉండీలో వేసేటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కౌంట్ చేయడానికి పరకమణి సేవ అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని శ్రీవారి సేవలో తరించారు. మీకు కూడా రిపోర్టు సేవా సదన్ 2 దగ్గర రిపోర్ట్ చేయాలి. మీకు కూడా అకామిడేషన్ కూడా సేవా సదన్ 2 దగ్గర ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి సీనియర్ సేవకులు, సీనియర్ సూపర్వైజర్లు, ఇది ఆడవారు గానీ, మగవారు గానీ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వయస్సు మనకి 45 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు కూడా శ్రీవారి భక్తులకైతే ఇవ్వడం జరిగిందండి. తిరుమల కొండపైకి శ్రీవారికి, శ్రీవారి భక్తులకి సేవ చేసుకోవడానికి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే శ్రీవారి సేవకులకి మీరు టీమ్ లీడర్‌గా ఉండి, వీళ్ళు ఇన్ టైంకి డ్యూటీకి అటెండ్ అవుతున్నారా లేదా? వీళ్ళకి డ్యూటీ అన్నది ఎక్కడ ఉంది? ఏ విధంగా చేయాలి? అనేటువంటి అన్ని విషయాలు కూడా వీళ్ళకి అబ్జర్వేషన్‌లో జరుగుతుంటాయండి. దీనికి సంబంధించిన రిపోర్ట్ టీటీడీకి సంబంధించిన సిబ్బందికైతే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ సేవ అన్నది వీళ్ళకి కూడా మనకి అంటే 15 రోజులు, 30 రోజులు, 90 రోజుల వరకు కూడా తిరుమల కొండపైన వీళ్ళు సేవ చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకోండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, భార్య గానీ, భర్త గానీ వీళ్ళిద్దరు కలిపి బుక్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఇవ్వలేదండి. ఎవరికి ఆళ్ళు ఇండివిడ్యువల్‌గా బుక్ చేసుకొని తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న టీటీడీకి సంబంధించిన సిబ్బందిని మీరు రిక్వెస్ట్ చేసినట్లయితే, మేమిద్దరం భార్యాభర్తలం అని, లేదా మేమిద్దరం ఒకే ఊరు నుంచి వచ్చామని, కొంతమంది బంధువులు కూడా ఒకరిద్దరు బుక్ చేసుకుంటూ ఉంటారు. మీరు కూడా అక్కడ రిక్వెస్ట్ చేసినట్లయితే మీ అందరికీ కూడా ఒకే ప్లేస్‌లో డ్యూటీ అనేది కేటాయించడం జరుగుతుందండి. మీరు ఆ టైంకి వెళ్ళి డ్యూటీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరికంటే ముందుగా ఫాస్ట్‌గా ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఒక నోట్‌ప్యాడ్‌లో గానీ, ఎంఎస్ వర్డ్‌లో గానీ, ఎంఎస్ ఎక్సెల్‌లో గానీ డీటెయిల్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. వాళ్ళ యొక్క పూర్తి పేరు, వాళ్ళ యొక్క అడ్రెస్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, ఫాదర్ నేము, ఏజ్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని, ఫోటో కూడా 1 MB లోపు ఉండాలి కాబట్టి ఫోటో సైజ్ కూడా ముందుగానే తగ్గించుకొని, మీరు ఈ టికెట్లు అంటే ఈ సేవ అన్నది రిలీజ్ అయిన వెంటనే మీరు కాపీ పేస్ట్ చేసి అందరికంటే ముందుగా ఫాస్ట్‌గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది అందరికీ ఒకే విధంగా ఉంటుందండి. అందరికంటే ముందుగా ఎవరైతే డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తారో వీళ్ళు మాత్రమే ఈ సేవను బుక్ చేసుకోవడానికి, అదేవిధంగా తిరుమల కొండపైన శ్రీవారి సేవలో పాల్గొనడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలను వినియోగించుకొని శ్రీవారి సేవలో తరించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.